గోడలు ముందున్న సముద్రం ఎదురైన అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె. గర్జించు సింహములకు అపవాది వచ్చినాక ఒకవేళ దాటలేని స్థితిలో మేమున్నా కానీ ప్రభా, మా జీవిత ప్రయాణం ఒకవేళ దాటలేని స్థితిలో మేము యేసయ్యా నజరేతుడైన దేవా, కాపాడే దేవా, యేసయ్యా యెహోవా దేవా, తండ్రి నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నీకే వందనాలు ప్రభా, నమ్మదగిన దేవా, నిత్యము వేవేల దూతలతో వేవేల దేవతలతో కొన్ని ఆడబడుతున్నాను. నీకు వందనాలు. మనుషులు కలిగిన భాగ్యము, దేవదూతలు కలిగిన భాగ్యము మాకు ఇచ్చిన విధానం బట్టి దేవానికి వేలాది లెక్కలేని స్తోత్రాలు. ఆశ్చర్యకరమైన ఆలోచన కథ విశ్వకు తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నిన్ను ఎలా పొగడాలి? నీ పాదాల చెంత చేర్చుకోలేసి తండ్రి కొద్ది మంది భయపడుకోవాలి. నీ కొద్ది మంది అయిపోయి నేను స్తుతిస్తుండగా యేసయ్యా నీ ప్రసన్నత ఈ సన్నిధి మీద దయచేయమని అడుగుతున్నాను. నీ ఆత్మ ఈ సన్నిధి మీద కుమ్మరించమని అడుగుతున్నాను. ఒకవేళ మేము భయపడుతున్నాము యేసయ్యా, మాకు ధైర్యం ఇచ్చే దేవా నీకే వందనాలు ప్రభువా. ఒకవేళ తండ్రినైనా మా మీద బలహీనత ప్రభా, మమ్మల్ని బలపరిచే దేవా నీకే వందనాలు. నువ్వు తప్ప మాకు వేరే దేవుడు ఎవరు లేరు, ఇంకెవరు ఉండకూడదు. ఒకవేళ మేము మనుషులము నీకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నామేమో యేసయ్యా, నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మా గురించి ప్రాణం కాచిన దేవా, రక్తం కాచిన దేవా నీకు వందనాలు. మా గురించి ప్రాణ త్యాగము చేసిన దేవా నీకు వందనాలు. మా గురించి ఏ మనిషి చేయడు, ఏ బంధువు చేయడు, ఏ స్నేహితుడు చేయడు, ఏ భార్య గారి భర్త గారి చేయడు. కేవలం నువ్వు మా గురించి త్యాగం చేశావంటే కేవలం నీ కృప బట్టి దేవా నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఒక్క కొద్ది నిమిషాలు మానుకుంది నీ గురించి రక్తం కాల్చిన దేవుణ్ణి ఒక్కసారి స్తుతించు. ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులుగా బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకవేళ నువ్వు తెలిసి చేసిన తెలియక చేసిన తప్పుడు ఒకసారి ఆరాధనలో దేవా నన్ను క్షమించను, నీ ఆరాధన, నీ స్తుతి, నీ ఒక పాప క్షమాపణ ఆయన సన్నిధికి చేరుతుంది. ఒకసారి హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్తా స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్తా స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా,
నామాన్ని పొందనాలు తండ్రి. ఇంతవరకు మీ ఆరాధనలో నడిపించినందుకు వేలాది వందరములు స్థుతులు స్తోత్రములు నాయనా ప్రభువా. నాయనా తండ్రి, దేవానికి వందనాలు తండ్రి. ఇదిగోని సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇట్టి రీతిగా నడిపించినందుకు నీకే వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా తన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇంతవరకు ఆరాధన నడిపించడానికి హల్లెలూయా. 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 మరి ఇంతవరకు ఆరాధన నడిపించిన మరి సంగమతిని బట్టి దేవునికి మహిమ కలుగాక. మరి సమయంలో ముఖ్య సమయానికి వచ్చి ఉన్నామండి. వాక్య పరిచర్య మన మధ్యలో ఉన్న వినయ్ గారు వచ్చి వాక్య పరిచయం నడిపిస్తారు. వాక్య పరిచర్య నిమిత్తం మన మధ్యలో ఉన్న పద్మకు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. వినయ్ గారు సిద్ధపడవలసిందిగా కోరుతుంది. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, నీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రంలోనైనా. ఇదిగో తండ్రి, ఇంతవరకు మా మధ్యలో మీరున్నారు నమ్ముచున్నాం నైనా. స్తుతి పాటల్లోనైనా వేదవాక్యంలోనైనా సాక్ష్యాలు విని ఉన్నారు ప్రభానైనా. అయ్యా, ఆరాధనలో మీరు మా మధ్యలో ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి. ఇదో తండ్రి, ముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నానైనా. వాక్యమయ్యన్న యేసయ్య, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభానైనా. నువ్వు మాతో మాట్లాడితే మా బ్రతుకులు మారుతాయనైనా. అయ్యా, నీ వాక్యం విని వదిలేసే వారు లాగా లేకుండా నాయన, నీ వాక్యాన్ని అనుసరించి జీవించే జీవితాన్ని మాకు అందరికీ సహాయం చేయమని. అయ్యా, నీ వాక్యాన్ని వివరించుచున్న బిడ్డను ప్రభావం చిలువ చాటును మరుగుపరిచినైనా మీరే మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనలు నడిపించిన పద్మను బట్టి దేవునికి మహిమ కలుగాక. మరి ఈ సమయంలో ఎవరికి ఈ సమయం వస్తున్నాం. హల్లెలూయా. 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 మరి ఇప్పటివరకు దేవాదేవుడు మనం ఎంతగానో ఆరాధించినప్పుడు మన సన్నిధికి వచ్చి సిద్ధంగా ఉన్నాడు. ఉన్నాడా లేదా? హల్లెలూయా. ప్రార్థించుకున్నాం. దేవుడు మనతో మాట్లాడాలి. మనల్ని నడిపించేటువంటి దేవుడు ఎందుకు ఇక్కడికి నిలబెట్టాడు? ఈ దేవుడు మనం వచ్చామంటే ఊరికే రాలేదు, కానీ పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక దేవుడు ఇక్కడ మనం నడిపించాడు కనుక అడుగుదాం. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. సర్వశక్తి మంత్రమునైనా నీకే లెక్కల స్తుతి స్తోత్రములయ్యా. కోడి రెక్కల కింద కాపాడినట్లు తండ్రి నన్ను సంఘాన్ని మమ్మల్ని అందరినీ దాచి కాచి కాపాడే విధానికి స్తోత్రములయ్యా. ఈ మధ్యకాల సమయంలో తండ్రి ప్రారంభం స్తుతించాము, ఆరాధించాము నైనా. ముఖ్యమైన సమయం నుండి అతి ముఖ్యమైన సమయంలోకి నైనా మీతో మాట్లాడడానికి నైనా మేము సిద్ధపడుచుండగా తండ్రి నన్ను నిలబెట్టుకునే విధానికి స్తోత్రములయ్యా. ఒట్టి వాడినైనా తండ్రి బోరగా నేను వాడుకోమని చెప్పి ప్రార్థిస్తున్నామయ్యా. మీరే సహాయము దయచేయండి. నీ ప్రజలకు, నీ బిడ్డలకు నైనా సంఘం అంతటికి తండ్రి గ్రహించే శక్తిని దయచేయమని చెప్పి ప్రార్థిస్తున్నామయ్యా. వాక్యములు తండ్రి విత్తుట మాత్రం మా పనినప్పటికీ తండ్రి ఆ విత్తములు ఫలించే కృప నీవే దయచేయమని చెప్పి ప్రార్థిస్తున్నామయ్యా. మీరే సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ కార్యములు జరుగుతుండగానైనా మేమందరం చూచుచునైనా వాక్యం ద్వారానైనా ఫలించే కృపను మాకును నాకును సంఘం అందరికి దయచేయమని నజరేయుడైన యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. కీర్తన గ్రంథం 39వ అధ్యాయము మొదటి వచనం చదువుదాము. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 139. యెహోవా, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. హల్లెలూయా. దేవుడు అంటాడు కదా, దావీదు చెప్తాడు ఏమని? నేను కూర్చునుట, లేచుట, నిల్చునుట, పాడుట, స్తుతించుట అన్ని నీకు తెలిసే ఉన్నది. మరి నీవు నేను మనం చేస్తున్నటువంటి పాటలు, స్తుతులు
దేవుడికి తెలిసి ఉన్నాయా? హల్లెలూయా. దేవుడు అంటున్నాడు కదా, నీవు సమస్తము ఎరిగిన వాడవు గనుక నేను నిన్ను పరిశోధించి నేను నిన్ను చూద్దాం. అక్కడే ఉంది, నీవు నన్ను ఏం చేశాడంటమా? పరిశోధించి నిన్ను నన్ను మనందరూ ఏం చేశాడంట? పరిశోధించి తెలుసుకొని ఉన్నాడు. అయితే దావీదునే కాదు, ఈ రోజు నిన్ను నన్ను మనందరినీ ఇక్కడికి దేవుడు ఏర్పరచుకొని పిలుచుకున్నాడు. పిలుచుకున్నాడా లేదా? పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడు చేయి విడుస్తాడా? మరి మన కష్టం వస్తే శ్రమలు వస్తే ఇబ్బందులు వస్తే దేవుడు నా చేయి విడిచిపెట్టాడులే. కానీ ఇక్కడ అంటున్నాడు కదా దేవుడు, నేను నిన్ను పరిశోధించాను. వాక్యంలోకి వెళ్దామమ్మా. వాక్యం ఏం చెప్తున్నదో విందాం, చూద్దాం స్పష్టంగా. నేను నిన్ను పరిశోధించి ఉన్నాను. నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఎక్కడ ఉన్నావో, ఏ విధంగా నిల్చొని ఉన్నావో, నీ హృదయ ఆలోచన ఎలా ఉన్నాయో, నీవు ఇక్కడ కూర్చొని లోకానుసారంగా ఆలోచిస్తున్నావా, లోకానికి ఆశగా ఉన్నావా అనేది దేవుడు అన్నాడు కదా. నేను నిన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నాను. నేను కూర్చున్నట్టు నేను నిలుచుటయు నీకు తెలియను. మరి నీవు నేను మనం ఆ మాట చెప్పగలుగుతున్నాము దేవునికి? ఈ రోజు దేవుని సన్నిధికి మనం వస్తున్నాము, పాటలు పాడుతున్నాము, స్తుతిస్తున్నాము. దేవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు. ఎరిగినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, నీవు కూర్చున్న స్థలంలో నుండి, నీవు నిలిచిన స్థలంలో నుండి, నీవు ప్రార్థించిన స్థలంలో నుండి ఆయన అంటున్నాడు కదా, ఆకాశం నుండి నా చేతులు చాపి నా కుమారుడా నా కుమార్తె ఎప్పుడు నీవు నా సన్నిధిలో నిలబడతావా అని చెప్పి ఎదురు చూస్తున్నాను. మరి మనం సిద్ధపడుతున్నామా? చూద్దాం, ముందుకెళ్దామా? నాకు తలంపు పుట్టక మునిపే. తలంపు మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం ఏమని? ఈరోజు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి మనము? ఆలోచిస్తున్నామా? మరి ఆలోచిస్తున్నామంటే అంతకన్నా ముందే దేవుడు ఉంటున్నాడు ఇక్కడ. నీకు తలంపు పుట్టక మునిపే నీ మనసుని గ్రహించినాను, జాగ్రత్త. ఇక్కడ ఉన్నావు కదా, ఇక్కడనే ఉండు. ఇక్కడ స్తుతిస్తున్నావు కదా, ఇక్కడనే స్తుతించు. ఇక్కడ ఆరాధిస్తున్నావు కదా, ఇక్కడే ఆరాధించు. ఎందుకంటే ఇదే నీకు మంచి అనుకూల సమయం. సమయాలు ఉన్నాయి, మా మంచి సమయాలు ఉన్నాయి, చెడు సమయాలు ఉన్నాయి, ఆరాధించుకునే సమయాలు, ప్రతి సమయాలు ఉన్నాయి. కానీ ఇదే మంచి నీకు అనుకూల సమయం. ఈ సమయంలో మాత్రమే మనము ఆరాధించగలం. అందుకే అంటున్నాడు కింద 4వ వచనం చదువుదామా? యెహోవా నా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా. చూడండి, దేవుడు అన్నాడు కదా, దేవుడు మాట్లాడే ప్రతి మాట దేవుడు చెప్పక ముందే నీకు, ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, నీ హృదయాంతరంలో ఆయన ఎరిగి ఉన్నాడు కనుక ఆయన ఏం మాట్లాడాలంటాడు నువ్వు ముందే తెలుసుకొని ఉన్నావు. అందుకే అంటున్నాడు కదా, నేను నిన్ను పూర్తిగా పరిశోధించి తెలుసుకొని ఉన్నాను. హల్లెలూయా. నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఎందుకు ఎరిగి ఉన్నాడు? మనమందరము పాపులము. నేను పాపిని, ఈ లోకంలో జీవిస్తున్నంతసేపు నేను పాపిని, పాపంతో నిండి ఉన్నాను. అయితే దేవుడు అంటున్నాడు కదా, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి నేను నిన్ను కొన్నాను. ప్రాణం పెట్టి నేను నిన్ను కొన్నాను. ఎందుకంటే నీవు నా సొత్తు కనుకనే నేను నిన్ను కొన్నాను. నీ కొరకు నేను ప్రాణముని పెట్టాను. నీ కొరకు నాకు తల్లిదండ్రులు పెట్టరు. అందుకే అంటున్నాడు కదా, నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నీవు తల్లి గర్భంలో పిండంగా రూపింపక మునిపే నేను నిన్ను, నీ తలపులు నీలో పుట్టక మునిపే నిన్ను, నీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు ఎరగక ముందే నిన్ను, ఇవన్నీ ఎరిగినటువంటి దేవుడు. మనం ఏం చేయాలో మన దేవుడికి తెలీదా? మనం అనుకుంటాం కదా, నేను ఏదో చేయాలా దేవుడి సన్నిధిలో, నేను ఎలాగో ఉండాలా, నేను ఎలాగో దేవుడిని ప్రార్థించాలా. కాదు, దేవుడు అన్నాడు కదా, నా సన్నిధికి నీవు రావాలంటే నా కృప నీకు తోడుగా ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ నీవు ఉన్నావంటే, ప్రాణంతో జీవించున్నావు. ఈ రోజు ఈ దినం అనేక మంది ఇటువంటి ధన్యత లేదు, ఇటువంటి ధన్యత లేదు. ఈ రోజు నీకు నాకు ఉన్న కొద్ది మందికి అటువంటి ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే లోకంలో అనేక మంది నశించిన వారు ఉన్నారు. వారితో పాటు దేవుని ఎరిగి కూడా దేవుని మందిరానికి వెళ్ళలేక నశించిన వారు కూడా ఉన్నారు. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, నా మందిరంలో నివసించిన ఒక దినము 1000 దినముల కంటే శ్రేష్టము అంటున్నాడు. అయితే ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం చదువుదామా?
దావీదు సింహాసనం మీద కూర్చుండుట సింహాసనం మీద కూర్చుంట యూదా రాజా నీవును ఈ గుణముల ద్వారా గుమ్మముల ద్వారా ప్రవేశించు నీ ఉద్యోగస్తులను నీ జనులను యెహోవా మాట వినుడని ఏం ప్రకటింపాలన్నాం ఇక్కడ? మనం దేవుని మందిరానికి వచ్చాము. దావీదు బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం మీద ఎన్నో బలులు అర్పించారు. అయితే ఆ బలిపీఠాలతో పాటు అనేక మంది కూడా ప్రవక్తలు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఒక్కొక్క ప్రవక్తలుగా బయట దేశాలకు వెళ్ళారు. బయట దేశం నుండి మనం భారతదేశం కావచ్చు, కోవిడ్ దేశం కావచ్చు, ఈ రోజు మనం ఇక్కడ ఉన్నామంటే దానికి కారణము ఆ యొక్క శిష్యుల ప్రార్థనలు, క్రీస్తు వారి రక్తము. హల్లెలూయా. ఆ క్రీస్తు యొక్క రక్తంలో పిలువబడిన నీవు నేను మనం అందరము కూడా ఇక్కడ ఆలోచించినట్లయితే ఏం చెప్తున్నాడు చూద్దామా? మళ్ళా యెహోవా మాట ఎందుకు ప్రకటింపబడదు ఇక్కడ అంటే మనం వినట్లేదా? మనం వినట్లేదు కనుక ఆయన మన హృదయాలే గ్రహించాలంటున్నాడే, మనల్ని ఎరిగి ఉన్నాడు అంటున్నాడే. మరి దేవుడు అంటాడు కదా స్పష్టంగా, నీవు ప్రకటించు, ఎందుకంటే ఈ ప్రజలు నా మాటలు వినటం అంటే వినరు కానీ వాక్యం ఉంటుంది తెలుసమ్మా, మాటలు వచ్చేస్తాయి. దేవుడు అంటాడు కదా, నాకంటే ముందే మీరు హృదయంలో నేను లిఖించబడి ఉన్నాను, ఏ మాట మాట్లాడాలో మీకు చెప్పి ఉన్నాను అంటున్నాడు. అందుకే అంటున్నాడు కదా, నేను చెప్పిన మాట కంటే ముందే ఇక్కడ మీరు చెప్పగలరు. హల్లెలూయా. అందుకంటున్నాడు ఇక్కడ నిలబడినవాడు ఎవడైనా సరే, దేవుడు అంటాడు కదా, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడైతే ఎదుటి వారి నుంచి మాట సిద్ధంగా వస్తుంది. ఎందుకంటే దేవుడు అంటాడు కదా, నాకంటే ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. అందుకే అంటున్నాడు కదా ఇక్కడ ఏమన్నాడు? నీ జనులను ఏ జనులు అయినా ఏ జనులు? ఆయన జనులు అంటే మేమందరం ఆయన జనులము. ఎవరు మనమందరము? మనమందరం ఆయన జనులము, ఆయన పిల్లలము, ఆయన ప్రజలము. ఆయన అంటున్నాడు కదా, నేను సంఘంగా మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నేను మిమ్మల్ని సిద్ధపరిచాను, నా వివాహానికి మనందరినీ సిద్ధపరుస్తున్నాను. మీరందరూ ఏ సంఘము? హల్లెలూయా. అంతకన్నా ముందు మనం ఎలా తీర్చబడాలా? వధువు సంఘముగా మనం అందరం సిద్ధపడితే రానయ్యున్న పెళ్లి కుమారుడు. మన దేవుడు అన్నాడు కదా, నేను రానయ్యుండి నేను వివాహం చేసుకుంటే మిమ్మల్ని అందరినీ నేను సిద్ధపరుస్తున్నాను. హల్లెలూయా. నేను సిద్ధపరుచుతుండగా మీరందరూ సిద్ధపడుతున్నారా? ఒకవేళ మీరు సిద్ధపడకపోతే యెహోవా మాట ఈ దినముని మీరు ఆలకించుడి, యెహోవా మాట ఈ దినముని మీరు గ్రహించుడి. ఎందుకంటే మీ తలంపులు పుట్టకముందే నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. నేను ఎరిగి ఉన్నాను కనుకనే మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మీరు గ్రహించట్లేదు కనుక నేను చెప్తున్నాను. మీరు గ్రహిస్తే నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. పరిశుద్ధాత్మ క్రియలు ఏమంటున్నాడు తెలుసా? అక్కడ క్లియర్ చదువు. మళ్ళా మనం వచ్చినాము, మళ్ళా పైన రెండవ వచ్చాయి. దావీదు సింహాసనం మీద కూర్చుని యూదా రాజా ఎవరెవరమ్మా? రాజులు నీవు ఎవరు వాళ్ళు అంటే దేవుడి సన్నిధిలోకి ఎవరెవరు ప్రవేశిస్తారమ్మా? ఇక్కడ దేవుడు ఉద్యోగులు అంటే ధనానికి పనిచేసేవారు. మనమందరం ఎవరమ్మా? ఆయన పిల్లలు ఉంటున్నాడు. అయితే ఉద్యోగులు కూడా ఇక్కడ ఉన్నారు. ఏదో ప్రతిఫలం ఆశిస్తూ కూడా దేవుడి సన్నిధికి నిలబడేవారు ఉన్నారు. నా దేవుడు నాకు మేలు చేస్తే నేను దేవుడి సన్నిధికి వెళ్తాను అని అనుకునేవారు కూడా ఉన్నారు. నా దేవుడు ఎందుకంటే ఏదో ఒకటి ఇస్తేనే కానీ నేను దేవుడి సన్నిధికి నిలబడలేను అనేవారు ఉన్నారు. కనుకనే నీ ఉద్యోగస్తులను నీ జనులు. హల్లెలూయా. మనం అందరం ఏమంటారు ఇప్పుడు? జనులు. మనమందరము జనులము. ఉద్యోగస్తులు ఉన్నారు, జనులు ఉన్నారు. మరి కేవలం మన కేటగిరీ ఏంటి? మనం జనులమా ఉద్యోగస్తులమా? మన రాజు సిద్ధంగా ఉన్నాడు, సిద్ధపడి. అయితే మనల్ని అందరినీ సిద్ధపరుస్తున్నాడు వివాహానికి. సిద్ధపరుచుండగా మనం అందరం సిద్ధపడుతున్నామా? సిద్ధపడుతున్నట్టయితే అందులో ఎవరున్నారంట? ఉద్యోగస్తులు ఉన్నారు. అంటే జీతానికి పనిచేసే వాళ్ళు ప్రతిఫలాన్ని ఆశించి ఆ ప్రతిఫలం గురించి ఎదురు చూస్తూ ఆ సన్నిధిలో నిలబడేవారు ఉన్నారు. అయితే నీ జనులు మీరందరూ సరే, ఒకవేళ మీరు ప్రతిఫలం ఆశించే వారిగా ఉండొచ్చు, లేదా ఆయన ప్రజగా ఉన్నవారైనా అయి ఉండొచ్చు. అయితే యెహోవా మాట వినుడి అని ప్రకటింపమని చెప్పంటున్నాడు. అంటే మనమందరం ఇప్పుడు యెహోవా మాట వినటలేదా?
వినట్లేదా? అందుకే అంటున్నాడు కదా, వారం వారం మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాను. నా సంఘం ఎలా ఉండాలనో, నేను రాకడకు నా వధువు ఎలా ఉండాలనో, ఎలా ఉతుక స్నానం చేయించుకున్నాను, నా రక్తం చేత కడగబడిన వారై పాపములన్నింటినీ కడిగించుకున్న వారై పరిశుద్ధులుగా పరిశుద్ధ సంఘంగా తీర్చబడిన మీరందరూ కూడా నా రాకడకు ఎత్తబడే వారిగా ఉండాలి అంటే మరి నా మాట గ్రహించే వారిగా ఉన్నారా? అందుకని దేవుడు ప్రకటించుము ప్రకటించుము ప్రకటించుము, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను. ఎందుకంటే వినడంలో చెవులు ఏమంటున్నాయట? మందంగా ఉన్నాయి. అవి దురద పుడుతుంటే ఏమంటారు వాటిని? దురద పుడుతుంటే ఏం చేస్తామా? దురదను తీసుకెళ్ళాలని చూస్తున్నాం తప్ప మనం గ్రహించే వారిగా లేము అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే యెహోవా మాట విన్నవారు చెవులు విన్నవారు. మరి దేవుడు అంటున్నాడు కదా, చెవులు ఉన్నాయి అంటున్నాడు. మరి చెవులు ఉండి కూడా చెవులు వినలేకపోతే వాటిని ఏమంటారు? దురద గల చెవులు. వాక్యం వింటారు, ఇలా ఇలా విరుచుకొని పక్కకి విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు. కానీ దేవుడు అంటున్నాడు కదా, నా మందిరంలో ఉన్న నీవు నా ప్రజగా నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నా ప్రజలుగా వచ్చారు, అయితే నా సన్నిధిలో ఉద్యోగస్తులుగా ఉన్నారు, మీరందరూ నా మాటకు లోబడిన వారైతే నా ప్రజలుగా మిమ్మల్ని నేను ఏర్పరచుకుని ఉన్నాను అని చెప్పి యోహాను సువార్త 21వ అధ్యాయంలో మాట చెప్తున్నాడు. చదువుదామా? యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుంచి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సిమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సిమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? హల్లెలూయా. చూడండి, సిమోను అని పేతురు పెట్టాడు. ఈ రోజు మోసే గారు, సునీల్ గారు అని చెప్పిన ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలుస్తున్నాడు. పద్మక్క అని చెప్పి పేరు పెట్టి పిలుస్తున్నాడు. చిట్టిబాబు అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. మరి నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. మరి మనం ప్రేమిస్తున్నామా? హల్లెలూయా. మనందరినీ దేవుడు ఏమన్నాడు తెలుసా? సిమోను అని చెప్పి ఆ వ్యక్తిని ఏ విధంగా అయితే పేరు పెట్టి పిలిచాడో, ఈ రోజు నిన్ను నన్ను మమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఏమని? నీవు నా కుమారుడు కనుక నేను నీకు ఒక పేరు పెట్టాను, ఆ పేరు ప్రకారం నేను పిలిచి ఉన్నాను, నా మాట చొప్పున నువ్వు నిలబడాలంటే నీవు నన్ను ప్రేమించుచున్నావా? హల్లెలూయా. అందుకు కింద ఏమంటున్నాడు చూద్దామా? అని అడుగగా అతడు అవును ప్రభువా. హల్లెలూయా. అతడు అవును ప్రభువా అన్నాడు. మరి నీవు నేను మనం అంటున్నాం ఏదైనా? నేను దేవుడిని ప్రేమిస్తున్నాను కనుకనే దేవుడి సన్నిధిలో ఉంటున్నాడు. ఉదాహరణ లోకానుసారం మనం ఆలోచించుకుంటే, నా లవర్ ఉంది, ఓకే, నా లవర్కి ఉదయం అసలు ఏం చేస్తామా? గుడ్ మార్నింగ్ పెడతామా పెట్టమా? బాగున్నామని అడుగుతామా అడగమా? మరి దేవుడి సన్నిధికి లేచింది వెంటనే మనం ప్రార్థన చేస్తున్నామా? లోకానుసారంగా మనకు లవర్ ఉండొచ్చు, లోకానుసారంగా ఏమైనా ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు కదా, నీవు నా ప్రియుడివి, నువ్వు నా ప్రియురాలివి. ఎందుకంటే నీవు నా వధువు సంఘములో సిద్ధపడుతున్న దానివి. నీవు వస్త్రములను ఉతుకస్నానం చేసుకొని వస్త్రములు ధరించుకున్న దానివైతే, నా రక్తంలో కడగబడిన దానివైతే, నా రక్తంలో కడగబడిన వాడవైతే నీవు నా ప్రియుడు కనుకనే నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమించుతున్నావా? ఇంతకు ఒకవేళ ఇంకా నువ్వు నన్ను ప్రేమించలేకపోతే ఇదే నీకు ఆఖరి క్షణమేమో, ఇదే నీకు ఆఖరి సమయమేమో. ఒకసారి గుర్తు చేస్తున్నావు. ఎందుకంటే నీవు నన్ను ప్రేమించుతున్నావా? లేదు. దేవుడు అంటున్నాడు కదా, నీవు నిజంగా నన్ను ప్రేమించినట్లయితే ఉదయకాలంలో లేచి నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పదవు, ఉదయమే లేచి నా వాక్యం ధ్యానించదవు. నా వాక్యం చెప్తున్నది కదా, నా వాక్యం ఏం చెప్తున్నది? నీకు చెవులు కలిగిన వాడు వింటాడు. హల్లెలూయా. మరి చెవులు లేని వాడు మనం ఏం చేస్తున్నాము? వింటున్నాము, వదిలేస్తున్నాము. అందుకే అంటున్నాడు కదా, ప్రతి ఒక్కరికి సువార్తను ప్రకటించుడి. ఈ రోజు ఇమానుయేల్ గాస్పెల్ మినిస్ట్రీ ప్రతి ఒక్కరికి అవకాశం ఉందని దానికి కారణము పరిశుద్ధాత్ముడు కార్యములు జరుగుతుండగా నూతన పరిచయంగా ఉన్నాయి ప్రతిదీ కూడా. ఈ దినం ఉండొచ్చు, రేపు వారం ఇంకొకరు ఉండొచ్చు. ఒక్కొక్కరుగా ఉంటూ పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన వారైతే దేవుడు అన్నాడు కదా, నా కార్యములు మీ మధ్య జరిగించుచున్నాను, నా కార్యములు మీ సన్నిధిలో నిలబెట్టుచున్నాను. హల్లెలూయా. మరి చూచుచున్న మీరందరూ నన్ను ప్రేమించుచున్నారా? హల్లెలూయా. మీరు నన్ను ప్రేమించుచున్నారా అని అడుగుతున్నప్పుడు ఏమన్నాడు చూద్దామా?
అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని ఎవరు ఎరిగినారమ్మా? మరి మనం ప్రేమించున్న సంగతి ఆయన తెలుసు అన్నాడు కదా, ఆయన ఎరిగినాడు అంటున్నాడు కదా, మరి మనల్ని ఎందుకు అడుగుతున్నాడు మరి ప్రేమించున్నావు అని? నువ్వు ఉదయాన్నే లేచి ఎవరు గుడ్ మార్నింగ్ చెప్తావే, మరి నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పవా, వందనాలు చెప్పవా, ప్రభువా నీవు నాతో మాట్లాడిన అడగవా? లవర్లకు మెసేజ్ పెడతామే, ఉదాహరణకి ఇండియా దేశంలో ఉన్న భార్యకి మెసేజ్ పెడతామే, పొద్దున్నే బాగుంటావా, లేచినావా, డ్యూటీలు చేస్తున్నావా అని ఇప్పుడు అడుగుతామే. మరి దేవుడితో మనం సమయాలను గడుపుతున్నామా? హల్లెలూయా. మరి దేవుడు అంటాడు, నేను నిన్ను పేరు పెట్టిన జనాంగముగా నేను తీర్చిదిద్దుతున్నాను. హల్లెలూయా. నేను దిద్దుతున్న విధముగా మీరందరూ కూడా వస్త్రములను ఉదుక స్నానము చేసుకుని, ఎందుకంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారు గనక, మీరు నన్ను ప్రేమిస్తున్నారు కనుక, నేను వరుడనై వచ్చుచున్నాను కనుక వధువు సంఘముగా మీరందరూ సిద్ధపడుడి. హల్లెలూయా. వధువు సంఘముగా సిద్ధపడాలని మనం ఏం చేయాలమ్మా? ఏం చేయాలి మనము? హల్లెలూయా. ఏం చేయాలి మనము? ఆయన్ని ప్రేమించాలా. ప్రేమించాలంటే దేవుడు ఏం చెప్పాడమ్మా? మనం 10 గంటలకు రమ్మన్నాడు. 10 గంటలకు రమ్మన్నాడా? ఎన్ని గంటలకు వచ్చామమ్మా? 11. హల్లెలూయా. నిజంగా దేవుని ప్రేమిస్తున్నాము మనం, నిజంగా దేవుని ప్రేమిస్తున్నాం. అదే అంటున్నాం కదా, అదే బయటికి వెళ్ళాలంటే మాల్యాకి వెళ్ళాలంటే వెళ్తామా? 3 గంటలకు వెళ్ళామంటే 2:30కి వెళ్ళిపోయి కూర్చుంటాం. మరి అది పరిస్థితి. లోకానుసారంగా లోకములను ప్రేమించమంటే మాత్రము మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోతాము. మరి దేవుని సరిగ్గా మనం ఉండాలంటే ఏ విధంగా ఉండగలుగుతాము? ఉండటం లేదు. అంతే అంటున్నాడు కదా, నీవు నన్ను ప్రేమించుచున్నావు కనుక. అయితే కిందకి వెళ్దామా? 17వ వచనం నుంచి మూడవసారి ఆయన యోహాను కుమారుడు సిమోను. ఇప్పుడు పేరు ఎందుకు పెట్టాడమ్మా? మొదటిసారి పెట్టాడంటే ఒక అర్థం ఉంది, రెండోసారి పిలిచాడంటే వేరే అర్థం ఉంది, మూడోసారి కూడా యోహాను కుమారుడైన సిమోను అంటున్నాడు. ఈ రోజు క్రీస్తు రక్తంలో కడగబడిన కుమారుడా అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. మరి నీవు మళ్ళా మూడోసారి చెప్పగలుగుతావు ధైర్యంగా చెప్పగలుగుతావు, నేను దేవుడిని ప్రేమించుచున్నాను కనుకనే దేవుడి సన్నిధిలో దేవారాధనలు ఆయన సన్నిధిలో ధ్యానిస్తూ యెహోవా ఇచ్చు ఆనందాన్ని పొందుతున్నాను అని చెప్పి చెప్పగలుగుతున్నామా? హల్లెలూయా. అయితే దేవుడి సన్నిధిలో మనం ప్రేమిస్తున్నామంటే మూడోసారి కూడా ఆయన అంటున్నాడు ఏమని? నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడుగగా, అడిగినందుకు పేతురు వ్యసనపడి కోపపడ్డాడు. అంటే వ్యసనపడ్డాడని ఏం చేశాడు అక్కడ? ఎందుకు కోపగించున్నాడు మా పేతురు? దేవుడి సన్నిధిలో ఉంటున్న మనమే ఒక్కోసారి పాటలు పాడాలంటేనే ముందుకు రాలేము, వాక్యం వినాలంటే విసుకుంటున్నాము. మరి దేవుడు అంటున్నాడు, నీవు నన్ను నిజముగా ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. ఒకవేళ నీవు నన్ను ప్రేమిస్తున్నట్లయితే నన్ను వెంబడించు అంటున్నాడు. ఒకవేళ నువ్వు నిజముగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే వివాహానికి సిద్ధపడు అంటున్నాడు. మరి మనం సిద్ధపడకుండా విసుగుపడుతూ ఉంటే, పేతురే విసుకున్నాడంటే నీవు నన్ను మనం విసుకున్నామా? క్రీస్తుతో పాటు 3 సంవత్సరాలు వెంబడించినటువంటి పేతురు కూడా ఏమంటున్నాడు? విసుకున్నాడు. దేవుని మాట వినాలంటే విసుక్కున్నాడు. ఎందుకు నన్ను అడుగుతున్నాడు అని చెప్పి విసుక్కున్నాడు. విసుక్కొని ఎందుకు అని చెప్పి విసుక్కున్నప్పుడు అన్నాడు, దేవుడు ఏమన్నాడు చూద్దాం కింద, ప్రభువా సమస్తముని ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో. చూసినావా ఎంత విసుక్కున్నప్పటికీ ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలి. ఎందుకంటే నేను ప్రేమించుతున్నాను లేదు, నీవే అయ్యా. ఈ లోకంలో తల్లిదండ్రులు ప్రేమించవచ్చు, భార్య భర్తలను ప్రేమించవచ్చు, బిడ్డలను ప్రేమించవచ్చు, బిడ్డలను ప్రేమించవచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు మాత్రం మనల్ని ప్రేమించేవాడు. శాశ్వత కాలమైన కృప మనకు తోడై ఉండి నడిపిస్తున్నది. హల్లెలూయా. మరి తోడై ఉన్న కృప ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటే మరి మనం ఎలా ఉన్నాము? ఆయన మాటకు లోబడిన వారంగా ఉన్నామా? నా మాట అయితే కాదమ్మా. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, మీరు జ్ఞానం గలవారైతే వాక్యము ధ్యానించిన వారై ఉండండి. హల్లెలూయా. జ్ఞానుల వలె అజ్ఞానుల వలె కాక, హల్లెలూయా. మరి జ్ఞానులు అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే ఉండమని ఆయన అంటున్నాడే. అంటే మన మధ్యలో మనం అజ్ఞానులు కూడా ఉండాలంటే చెప్తాం దేవుడు. కాబట్టి మనం ఎలా నడచాలా? జ్ఞానుల వల్లే ఉండాలా. అందుకని అంటున్నాడు కదా, నా మాట విన్న మీరు ఏం చేయాలంట?
మీరు నన్ను ప్రేమించుచున్నారని నేను ఎరిగి ఉన్నాను కనుకనే ఏం చేస్తున్నాడు చూద్దాం కిందకి. యేసు నా గొర్రెలను మేపుము. యేసు నా గొర్రెలను మేపుము అని అతనితో చెప్పాను. హల్లెలూయా. మరి పేతురుకి నా గొర్రెలు మేపు అని చెప్పాడు. మరి ఈ రోజు నీవు నేను మనం అందరము సహోదరుల ఐక్యత కలిగి ఒకరికొకరు ఫోన్ చేసుకుని మాట్లాడుకొని చెప్పుకుంటున్నామా? చిన్న మందును జాగ్రత్తగా కాల్చుకుంటున్నామా? హల్లెలూయా. చిన్న మంద భయపడకని చెప్పన్నాడు. ఈ మందకు కాపరి లేకున్నప్పటికీ దేవుడే కాపరి నడిపిస్తూ వస్తున్నప్పుడు ఏమన్నాడు ఇక్కడ? ఈ మందని కాయము. ఇది నాకా వాక్యము? సునీల్ గారికి వాక్యం ఇది? చిట్టుబాబు గారికి వాక్యము కాదు. ఎవరైతే ఆయన మాటకు లోబడి ఆయన ప్రేమించుచున్నారో వారందరికీ ఈ మాట వర్తిస్తుంది. హల్లెలూయా. నేను ఆయన నిజముగా ప్రేమిస్తున్నాను కనుకనే ఆయన నన్ను ఈ మందును ఖాయమని చెప్పి నాకు చెప్పాడు. నా సహోదరుడికి ఫోన్ చేసి మాట్లాడమని చెప్పాడు. నా సహోదరుడితో ఫోన్ చేసి మాట్లాడమని చెప్పాడు. వారందరూ ఐక్యత కలిగిన వారై నా సన్నిధిలో ఆరాధిస్తూ స్తుతిస్తూ నా సన్నిధిలో గడుపుతున్నప్పుడు నేను ఎంతగానో ఆనందించేవాడిగా ఉన్నాను. హల్లెలూయా. ఆనందించుచున్న నేను ఏం చేస్తున్నాడంట? రాబోటకు సిద్ధంగా ఉన్నాను. అప్పుడు నీవు నా కొరకై సిద్ధపడిన వధువు సంఘముగా ఉందువు. హల్లెలూయా. మరి వధువు సంఘము ఉన్న సంఘములో నీవు నేను మనం ఉన్నామా? వధువు సంఘముగా ఎత్తబడే సంఘములో నీవు నేను మనం ఉన్నామా? మన ప్రవర్తన ఎలా ఉందో చూసుకుంటున్నామా? ఒకసారి ఆలోచించుకున్నాం. ఎందుకంటే దేవుడు అంటాడు కదా, నీవు కూర్చుంటుటయు లేచుటయు నిల్చుంటుటయు పాడుటయు సమస్తం ఆయన ఎరిగి ఉన్నాడు. హృదయాంతరంగములు పుట్టక మునిపే నిన్ను ఎరిగి ఉన్నాను. తల్లి గర్భంలో పిండంగా రూపంగా మునిపే నిన్ను ఎరిగి ఉన్నాను గనుక నీవు నన్ను ప్రేమించుచున్నావా? హల్లెలూయా. మరి ఆయన స్పష్టంగా అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? మరి మనం ప్రేమించున్నావా? ప్రేమించున్నట్లయితే మనం ఒక మాట చెప్పాడు, ప్రేమాట ఏమని? నా మందను. మరి మనమందరము సహోదరులు ఐక్యత కలిగిన వారై ఒకరికొకరు ఫోన్ చేస్తూ మాట్లాడుకుంటున్నామా? సహోదరులు ఐక్యత కలిగినట ఎంత మేలు, మనోహరం కదా. మరి ఆ మనోహరం మన మధ్య నివసిస్తుందా? ఆలోచించుకున్నాం. 16వ వచనం ఒక మాట, చిన్న మాట ఉంది, చదువుదామా? అదే అధ్యాయం 16వ వచనంలో, యేసు నా గొర్రెలను మేపుము. నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీవు అంతటా నీవే నడుము కట్టుకొని అదే అధ్యాయం మరలా ఆయన యేసు నా గొర్రెలను మేపుము. నీవు యవ్వనుడు. అదే వచ్చిన ఎక్కడికి వెళ్ళా? నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడు నీ చేతులు నీవు చాచదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. చూడండి, దేవుడు అన్నాడు కదా, ఈ దినం నీవు నిజంగా ఆయన ప్రేమించకపోతే, ఆయన మంద కాచేవారిగా లేకపోతే, సహోదరులు ఐక్యతగా లేకపోతే, నీవు వెళ్ళవలసిన చోటుకి వెళ్ళాలని నీ స్టార్ట్ ఇప్పుడు వెళ్ళినప్పటికీ కూడా నీవు ఇప్పుడు యవ్వనస్తుడు. హల్లెలూయా. ఈ రోజు నూతనంగా ఇప్పటి వరకు బాప్తిసం తీసుకున్నటువంటి శేఖర్ గారు యవ్వనస్తుడు, అవునా కదా? ఇప్పటి వరకు మరి వయసు అయిపోయినది. నేను పాలు తాగేశాను కదా, పెద్దవాడు అయిపోయాను కదా, దేవుళ్ళో ఎదిగిపోయాను కదా, దేవుడు వాక్యం నాలో ఉంది కదా అనుకుంటే దేవుడు అంటాడు కదా, నీవు యవ్వనస్తుడివి. హల్లెలూయా. నీవు యవ్వనస్తుడివి. నా సన్నిధిలో నీవు యవ్వన కాలమందు, హల్లెలూయా, నా సన్నిధిలో నీవు యవ్వన కాలమందు నా కాడి బయట, హల్లెలూయా, యవ్వన కాలమందు నా కాడి బయట నీకు ఎంతో మేలు అంటున్నాడు. అయితే నీవు నడవవలసిన చోటికి నడవకుండా నీకు ఇష్టం వచ్చిన చోటికి ఇప్పుడు నడిచావు. నీవు వయసు అయిపోయిన తర్వాత, నా మాట బైబిల్లో ఉన్నట్టు మాట అది, నీకు వయసు అయిపోయిన తర్వాత దేవుడు అంట ఏం చేస్తాడు, నువ్వు ఒకసారి వెళ్ళాలనుకుంటున్నావు, ఇంకొకసారి తీసుకెళ్ళి కూర్చోబెట్టేవాడిని చెప్తుంటారు. ఆ రోజు దేవా ప్రభువా అంటే ఏం లాభం?
లాభం లేదు. నీవు యవనస్తుడిగా ఉన్నప్పుడే నీ యవన కాలం ముందు వ్యర్థంగా నడవకుండా దేవుడి సన్నిధిలో గడిపిన ఎడల దేవుడు అన్నాడు కదా, నీకు ఇవ్వవలసిన రాజ్యం నేను ఇచ్చదను, నీ కొరకు నేను సిద్ధపరిచిన నా గృహమును నీకు ఇచ్చదను. హల్లెలూయా. మరి సిద్ధపడిన గృహమును నువ్వు తీసుకోవాలంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ఎరిగి ఉన్నావా? ఇంతకు నీవు మారుమనసు పొందావా? నీవు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలు గైకొన్నావా? హల్లెలూయా. నా ఆజ్ఞలు గైకొన్న నీవు నీ హృదయాంతరంగంలో పుట్టక మునిపే, నీవు తల్లి గర్భంలో రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను కదా. నీవు కూర్చున్నట్టు నిలుచున్నట్టు నేను ఎరిగి ఉన్నాను కదా. మరి నీవు ఎలా లోకంలో జీవిస్తున్నావు? హల్లెలూయా. నీవు లోకంలో ఎలా ఉండాలని చెప్పి ఆలోచిస్తున్నావో దానికి వ్యతిరేకంగా దేవుడు ఆలోచిస్తాడు. అందుకని అంటున్నాడు కదా, నీవు ఈ మందని మేపుము అంటున్నాడు. మరి మనం అందరం మందగా ఉంటూ ఐక్యత కలిగిన వారై ముందుకు సాగుదామా? హల్లెలూయా. మరి సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్పిన విధంగా మనం చూసుకుంటే ఒక చిన్న వచ్చిన చదువుకుందామా. చిన్న అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయము 9వ వచనం. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గ్రహించినందున ప్రయాణం చేయుట ఎలా అయినదమ్మా? అపాయకరమై ఉన్నది. మనము దేవుడి సన్నిధిలో ఈ దినం ఉండకుండా మన ఇష్టానుసారంగా దీవించే విధంగా ఉండి మనం దేవుడి సన్నిధికి వెళ్ళాలని చెప్పి వెళ్ళాలని పరిగెడుతున్నప్పుడు ఆ దినం ఎలా ఉండాలంట? ఉపవాస దినం మనం ఏం చేయాలి? దేవుడి సన్నిధిలో గడపాలి. ఎప్పుడైతే మనం దేవుడి సన్నిధిలో గడుపుతామో, దేవుడితో సహవాసం చేసి ముందుకు సాగుతామో, ఆ రాబో దినాలు మనకు ఎలా ఉంటాయి? క్షేమంగా ఉంటాయి. నీ తరములు, నీ బిడ్డల తరముల వరకు కూడా నేను ఆశీర్వదించేవాడిగా ఉన్నాను. అయితే నీవు ఒకవేళ నా సన్నిధి నుండి నీ యవ్వనేచ్ఛల నుండి నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, నీ యవన కాలం ముందు కూడా దేవుళ్ళలో గడపకుండా లోకానుసారంగా జీవిస్తున్నట్లయితే నీ యవ్వనమంతా అయిపోయిన తర్వాత, ముసలివాడు అయిన తర్వాత నేను దేవుడి సన్నిధికి వెళ్ళాలని చెప్పని ఆ దేవుడి గడి అయిపోయే సమయానికి నువ్వు దేవుడి సన్నిధికి వెళ్ళాలని చెప్పని ఆశపడి ప్రభువా అని వెళుతున్నప్పుడు ఆ దినాలు ఎలా ఉంటాయంట? అపాయకరముగా ఉంటాయి. మరి ఆ దినము ఆ అపాయకరమైన స్థితిలోకి నీవు నన్ను మనం వెళ్ళాలనా? మనం వెళ్ళకుండా ఉండాలంటే మనం దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలా? మొదటిగా ఎలా ఉండాలి? మనము ఐక్యత కలిగిన వారమై ఉండాలి. రెండోదిగా ఆయన ప్రేమించే వారిగా ఉండవు. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, ఆయన ప్రేమించిన వారైతే నీవు నా సహోదరులతో ఐక్యత కలిగి ఉంటావు. మరి ప్రేమ లేకుండా ఐక్యత రాదు. మొదటిది రాదు, మొదటిది లేకుండా రెండవది రాదు. అయితే మూడవదిగా వధువు సంఘముగా మనల్ని ఏం చేస్తున్నాడు? సిద్ధపడుతున్నాడు. వధువు సంఘం ఉన్న నీవు నేను మనం అందరము కూడా ఆయన రక్తంలో ఉతిక స్నానం చేసుకున్నామా లేదా? ఉతిక స్నానం అనగా రక్షణ మారు మనసు మనందరికి ఉందా లేదా? ఉంది కదా. రక్షణ మారు మనసు బాప్తిస్మ మార్గం మనకందరికి ఉన్నప్పుడు ఆయన అంటాడు, నీవు సిద్ధపడే వధువు సంఘములో సిద్ధంగా ఉన్నావు, మరి నా రాకడకు నిన్ను సిద్ధపరుస్తున్నాను. హల్లెలూయా. అయితే సిద్ధపడాలంటే మనం ఏం చేయాలా? ప్రేమించాలంటే ఆయన ఆజ్ఞల్ని గైకొనాలి. ఆయన ఆజ్ఞలు గైకొనాలంటే సహోదరులతో ఐక్యత కలిగి ఉండాలి. అయితే ఐక్యత కలిగి ఉన్నప్పుడు మనం అందరం ఏం చేస్తాము? ప్రేమించుకున్న వారు మేము మొదటి కాదు. ప్రేమించుకున్న ఐక్యతగా ఉన్నప్పుడు ఏమవుతాము? ఆయన ఏం చేస్తాము? ప్రేమిస్తాము. రైట్, అది మొదటిది అయిపోయింది. మనం ప్రేమిస్తేది అయిపోయింది, ఐక్యత అయిపోయింది. తర్వాత వచ్చేసి ఏం చేశాడు? సిద్ధపరిచి మనం ఏం చేస్తున్నాం? ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. అందుకే దేవుడు అంటాడు కదా, సహోదరుల ఐక్యత కలిగినట ఎంత మేలు, ఎంత మనోహరము. ఈ వాక్యానికి ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్పి దేవుడు అంటున్నాడంటే ఆయన మనము ప్రేమించాలా మొదటిగా. హల్లెలూయా. ప్రేమించిన మనం ఆయన ఆజ్ఞల్ని గైకొనాలా. ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞ అతిక్రమమే. చెప్పారు ఇప్పటి వరకు అయిపోయింది కదా వాక్యం, మనం ఇంటికి వెళ్ళిపోదాం. కాదు, దేవుడు అన్నాడు కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపములో జీతము మరణము. మరణించిన వాడు ఎక్కడికి వెళ్తాడు? నరకంలో ఏముంటది?
చల్లగా చెప్తున్నారమ్మా. అగ్ని ఆరదు పురుగు చావదు. అందరికీ తెలిసిన వాక్యాలే. దేవుడు అన్నాడు కదా, అగ్ని ఆరదు పురుగు చావదు కనుక నేను వేసే ఆ స్థలములేకి నీవు వెళ్ళావనుకో, నీ యవన కాలం నుండి నీవు నా మార్గంలో నడవక నీ యవనేంచల వైపే వెళుతూ యవనేంచల నుండి పారిపోకుండా ఎప్పుడైతే వాడు వెంట వెళ్తావో నీ రాబోదినాలు ఎలా ఉంటాయంట? అపాయకరంగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడదామా? అందరము కూడా పరిశుద్ధాత్మ దేవుడి వరకు ఎలా నడవాలో మనం అందరము కూడా ఆయన అడిగి ఉన్నాడు. అయితే మనకు తోడు లేకుండా, పరిశుద్ధాత్మ తోడు లేకుండా మనము ప్రేమించలేము. పరిశుద్ధాత్మ తోడు లేకుండా సహోదరులు అందరం ఐక్యతగా ఉండలేము. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, తల్లి గర్భంలో పిండంగా రూపింప మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. అయితే నీ హృదయ ఆలోచన హృదయ తలంపులో నీవు రాకముందే నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. అయితే నీవు నేను మనమందరం కూడా వధువు సంఘముగా ఎత్తబడాలంటే ఆయన ప్రేమించేవారుగా ఉండాలి. ఆయన రక్తంలో ఉతుక స్నానం చేయబడాలంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుదాం. పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా, పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా, ఆత్మబలముతో అభిషముగా అభిషేకించుమయా, ఆత్మబలముతో అవశ్యముగా ప్రభువా నీవే నింపుమయా, 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 ఆత్మతో నింపుమయా, 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 నన్ను ఆత్మతో నింపుమయా. పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా. అందరం పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా, ఆరంభ దినములలో వలెనే అద్భుతములందు జరుగుతుందును, ఆరంభ దినములలో వలెనే అద్భుతములందు జరుగుతుందును, ఆది సంగములో వలెనే ఆత్మతో నింపుమయా, ఆది సంగములో వలెనే ఆత్మతో నింపుమయా, 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 ఆత్మతో నింపుమయా, 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 నన్ను ఆత్మతో నింపుమయా. పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా, పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా. పరిశుద్ధాత్మ కార్యములు చేస్తున్నవాడా, తల్లి గర్భంలో రూపు మునిపే ఎరిగినటువంటి దేవా స్తోత్రం. నా ఆలోచనలు ఎరిగినవాడు నీవే నాయన. ఈ లోకానుసారంగా తండ్రి నా యవనేచ్చల నుండి పారిపోయే కృపను దయచేయను నాయన. యవనేచ్చలకు లోపడకుండా నాయన నా ముసలితనం వరకు తండ్రి నీలో గడిపే కృపను దయచేయను. సహోదరుల ఐక్యత కలిగి ఉండాలంటే నీ ప్రేమ ఉండాలని చెప్పామయ్యా. నీ ప్రేమను నాలోను మాలోను నింపుదం దయచేయమని చెప్పి ప్రార్థిస్తున్నాను. వారము తండ్రి ఈ లోకంలోనైనా ఈ లోకానికి వేరుగా జీవించే కృపను దయచేయండి. పరిశుద్ధాత్మ కార్యములు మాత్రం మా మధ్య జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. సాతాను గాడికి ఎటువంటి అధికారం లేకుండా తండ్రి విత్తిన వాక్యాన్ని తండ్రి నేను ఫలింపజేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మా హృదయాలన్నింటిలో తండ్రి విత్తిన ప్రతి మాటనైనా సాతాను గాడి ఎత్తుకోవడం సిద్ధంగా ఉన్నాడయ్యా. అటువంటి కృప లేకుండా తండ్రి, సాతాను గారికి అధికారం లేకుండా తండ్రి నైనా మీ యొక్క కృప చేతనే నేను మమ్మల్ని నింపుదం దయచేమని పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ కార్యాలను జరిగించండి అయినా సంఘంలో నైనా ఇంకనూ తండ్రి బలహీనమైన మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. మట్టి వారం అయినప్పటికీ తండ్రి అయినా మీ చేత లేపబడిన వారే ఉండకు సిద్ధపడుతుంది. మీ ఆత్మ నింపుదల దయచేయండి అయినా, మీ యొక్క కృపను బలపరచమని ప్రార్థిస్తున్నాం అయినా, మీ యొక్క ఐక్యత తండ్రి ముందుకు సాగే కృపను దయచేయండి.
నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు నీవే కనుక నాయన ఆరంభ దినంలో ఏ విధంగా అయితే సంఘంలో అద్భుతాలు చేశావో ఇంపోజల్ గాస్పల్ మినిస్ట్రీలో తండ్రి అటువంటి అద్భుతాలు చూసే కృపను దయచేయమని చెప్పి ప్రార్థిస్తున్నాం ఆయన. నూతన ఆత్మలు లేవనెత్తమని చెప్పి ప్రార్థిస్తున్నాము తండ్రి. సహాయం దయచేయండి. మీ చిత్తానికి లోబడే కృపను తన సంఘమునకు నాకును మాకు మాకందరికి దయచేసి సమస్త గంత మహి ప్రభావం మీరే చెల్లించుకోమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా.